హే గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అయితే అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. సో ఈ రోజు మనం ఒక టాపిక్ అయితే డిస్కస్ చేసుకోవడానికి వచ్చాము. ఈ రోజు అయితే మన వీడియో వచ్చేసి ఒక దారుణమైన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కథ అనమాట. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కథ చాలా దారుణంగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఎలా చంపారు అనే దాని గురించి అయితే ఈ రోజు అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. ఎందుకు నేను ఈ 2022 స్టోరీని తీసుకొని వచ్చాను అని అంటే, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎలాంటి అమ్మాయిలు కానీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కానీ రాకుండా ఉంటారని చెప్పేసి ఒక జాగ్రత్త వహిస్తారని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడానికి కారణం. సో గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే 2022 జూన్ 24 ఆగ్రాలోని తాజ్గంజ్ అనే ప్లేస్లో ఓంశ్రీ అపార్ట్మెంట్స్ అనే ప్లేస్లో ఆ అపార్ట్మెంట్స్లో 24th రోజు ఐదుగురు అపార్ట్మెంట్లోకి వెళ్ళి 404 అనే డోర్ నాక్ చేసి అందులోకి వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి కొట్టి దాని తర్వాతకి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉందో ఆ ఇన్ఫ్లుయెన్సర్ని తన కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టలు పెట్టేసి 4th ఫ్లోర్ నుంచి బాల్కనీ మీదకి వెళ్ళి కిందికి వేసేసరికి మొత్తం తను పడిపోయి మొత్తం బ్లడ్ మయం అయిపోయేసి తను పడిపోయిన 15 సెకండ్స్లోనే ఒక మినిట్స్లో చుట్టుపక్కల మొత్తం జనాలు గ్యాదర్ అయిపోయేసరికి ఈ ఐదుగురు తప్పించుకుందాం అని అనుకున్నారు. సో అక్కడ ఏం జరిగిందనేది చూద్దాం మొత్తం స్టోరీకి అయితే. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ పేరు వచ్చేసి రితికా సింగ్ అనమాట. ఈ రితికా సింగ్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లోని గాజీబాద్ అనే ప్లేస్లో 1992లో అయితే పుట్టిందనమాట. సో ఫాదర్ వచ్చేసి సురేందర్ సింగ్ అండ్ మదర్ వచ్చేసి మంజు సింగ్. వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అనమాట. చాలా కష్టపడుతూ మిడిల్ క్లాస్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు. వీళ్ళు కూడా ఏం రిచ్ పర్సన్స్ కాదు, కాకపోతే వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఫ్యామిలీ అనేది కూడా చాలా స్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరిని కూడా మంచి స్కూల్లో వేసి ప్రైవేట్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ అయితే ఇచ్చాడు. అండ్ స్కూల్ తర్వాత కూడా ఇంటర్లో కూడా మంచి మార్క్స్, చాలా తెలివిగా ఉన్నవాడు అనమాట. సో అలాంటప్పుడు తిను డిగ్రీకి వచ్చేసరికి ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో అయితే జాయిన్ అయింది. సో ఆ రోజులోనే నుంచే తనకి సోషల్ మీడియా అంటే అప్పుడప్పుడు మనకు పరిచయం అయింది. సో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి జనాలని, లేదా చెప్పాలి తన వాయిస్తోని, లేదంటే తను ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేది అయితే తనకైతే ఒక ఇష్టం అనేది ఉంటుండే అనమాట. సో అలానే తను ఒక కోర్స్ కూడా తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలి, లేకపోతే ఏంటి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనే సోషల్ మీడియా గురించి అయితే ఒక ఫుల్ కోర్స్ అయితే తీసుకొని అయితే ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకుంది తను ఇన్స్టాగ్రామ్లో, రితికా సింగ్ అని చెప్పేసి. తనకి 44K ఫాలోవర్స్ అయితే కూడా ఉన్నారనమాట. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని తను హ్యాపీ లీడ్ లైఫ్ చేస్తున్న టైంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా అంటే చాలా బాధాకరం. సో తను డిగ్రీలో ఉన్నప్పుడు మార్క్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ తన డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి తను సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఉత్తరప్రదేశ్లోని తూమ్కూర్ అనమాట. సో అక్కడ ఆ విలేజ్కి అయితే వెళ్ళిన ఆ 2 రోజులు వాళ్ళ అమ్మమ్మతోనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. అసలుకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ కొంచెం స్ట్రిక్ట్ కాబట్టి వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగానే అయితే ఉందన్నమాట. సో అసలు కథ మాత్రం ఇక్కడే మొదలవుతుంది. ఏంటి అని అంటే ఒక 2 days తర్వాతకి తన ఇంట్లో నుండి బోర్ కొట్టడంతో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం గ్రీనరీగా కొంచెం బాగుండడంతో తను ఏం చేసిందంటే ఒక ఈవినింగ్ టైంలో అలా జస్ట్ అలా బయటికి వెళ్ళిందనమాట వాకింగ్కి. వాళ్ళ ఇంటి పక్క నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్క నుంచి కొంచెం దూరంలో ఒక వాకింగ్ అయితే వెళ్ళిందనమాట. ప్లేస్ మంచిగా ఉండడం వల్ల, గ్రీన్గా ఉండడం వల్ల. సో తను ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాతకి అక్కడికి అనుకోకుండా ఒక వ్యక్తి అయితే రావడం జరిగింది. అతను కూడా వాకింగ్కే వచ్చాడు. సో చూసుకుంటూ మాట్లాడుకున్నారు. సో కన్వర్షన్స్ పెంచుకున్నారు, అభిప్రాయాలు కలిసి వాళ్ళైతే ఒక మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు. సో అలా ప్రతి సమ్మర్కి అక్కడికి వెళ్ళి అక్కడికి మాట్లాడడం, అలా ఫోన్ కన్వర్షన్స్ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఫోన్ కన్వర్షన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. తన పేరు వచ్చేసి అక్షయ్ అనమాట. ఆ అక్షయ్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి అయితే మన రితికా సింగ్ అనుకుంటుంది, కానీ ఇక్కడ అవతల వ్యక్తి ఎవరంటే అక్షయ్ అనమాట. అక్షయ్ తను చూపించే కేర్ అవన్నీ ఒక ప్రేమలాగా చూపెట్టడం, తన పైన రితికా పైన చాలా హోప్స్ పెట్టుకోవడం, తనని గాఢంగా ప్రేమిస్తున్నట్టుగా చెప్పడం, అదంతా అయితే జరిగింది. సో 2014లో అయితే రితికాకి మ్యారేజ్ ప్రపోజల్ అయితే చేశాడనమాట. మ్యారేజ్ ప్రపోజల్ చేసిన తర్వాతకి రితికా కూడా యాక్సెప్ట్ అయితే చేసింది. ఎందుకంటే అతను చాలా మంచోడని అయితే ఖచ్చితంగా నమ్మింది రితికా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఫాదర్కి మదర్కి అయితే చెప్పింది. సో వాళ్ళ ఫాదర్ మదర్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ అతను ఏం చేస్తాడని డీటెయిల్స్ అవన్నీ ఆరాధిస్తే తను ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాడు. అండ్ ఖచ్చితంగా జాబ్ అయితే ఈ ఇయర్లో కొడతాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చేసి కూడా రైల్వేలనే కొడతామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో మేమిద్దరం పెళ్లి చేసుకుంటే హ్యాపీ లైఫ్ అయితే మేమైతే లీడ్ చేయగలుగుతాము, మా ప్రేమని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పింది. సో దానికి వాళ్ళ పేరెంట్స్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. సో మేము ఒప్పుకోము మీ పెళ్లికి అని చెప్పేసి చెప్పడంతో అక్షయ్కి ఫోన్ చేసి ఇలా మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంటే అప్పుడు అక్షయ్ ప్లస్ రితికా సింగ్ అయితే ఇద్దరు ఒకటే అయితే డిసైడ్ అయిపోయారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసి రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకుందామని చెప్పేసి అప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకొని హ్యాపీగా వీళ్ళ బ్రతుకైతే వీళ్ళు బ్రతుకుతామని చెప్పేసి ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకొని అయితే హ్యాపీగానే ఉన్నారు. సో అదే టైంలో తిను ఒక ప్రైవేట్ టీచర్గా అయితే ఒక స్కూల్లో జాయిన్ అయింది. సో హ్యాపీగా తను జాబ్ చేస్తుంది, ఇంట్లోకి వస్తుంది. ఆఫ్టర్ 6 months వరకు తిను జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడు కదా, డిస్టర్బ్ చేయొద్దని అయితే అనుకుంది. సో ఆఫ్టర్ 6 months తర్వాతకి ఈ అక్షయ్ అనే అతను సో కొంచెం టార్చర్ చూపడం మొదలుపెట్టాడు, అనుమానించడం మొదలుపెట్టాడు రితికా సింగ్ పైన. అసలు ఘోరంగా కొట్టడము,
టార్చర్ చేయడము, ఎట్లా అంటే అసలు ప్రతి దానికి అనుమానం పడడం. సో, అలా అనుమానించి తనని టార్చర్ చేస్తున్నప్పటికీ తను ఎవరికీ చెప్పుకోలేకపోయింది. బికాస్ తను ఒక లవ్ చేసి ఎంతో ఇష్టపడి ఇంట్లో వాళ్ళని కాదనుకోని ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నా అనే ఒక నమ్మకాన్ని వాళ్ళ ఇంట్లోకి క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చెప్తే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో, మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు రేపటి నా ఫ్యూచర్ కూడా. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకూడదు అని చెప్పేసి ఎప్పుడు ఇలాంటి విషయాలు నన్ను ఇలా అనుమానిస్తున్నారు, లేకపోతే నన్ను కొట్టిండు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అని ప్రతి ఒక్కసారి కూడా ఫోన్ చేసి అయితే ఏ రోజు కూడా ఈ ప్రాబ్లం ఇలా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని ఏ రోజు కూడా తనైతే ఎప్పుడు ఫోన్ చేసి కూడా వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పడం అయితే చేయలేదు. ఎందుకంటే నా హస్బెండ్ ఎప్పటికైనా మంచిగా మాట్లాడు, ఏదో ఇలా చేస్తుండు అని చెప్పేసి అయితే తనైతే అనుకుంది. సో, యాక్చువల్ విషయానికి వస్తే ఇక్కడ తను ప్రేమించిన వ్యక్తి అక్షయ్ అయితే ఎవరున్నారో అక్షయ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే అసలుకి మంచిది కాదు. ఏంటి అని అంటే అసలు యాక్చువల్గా తను గవర్నమెంట్ జాబ్ అనేది ప్రిపేర్ అవ్వట్లేదు. యాక్చువల్గా తను చదువుకుందే సెవెంత్ క్లాస్ వరకు, 7th స్టాండర్డ్ వరకు. సో, అలాంటి వాడు గవర్నమెంట్ జాబ్కి ఎలా ప్రిపేర్ అవుతాడు అని చెప్పేసి కూడా కొంచెం కూడా రితికాకి ఇంత కూడా డౌట్ లేదు. బికాస్ పూర్తిగా నమ్మేసింది, పూర్తిగా ట్రస్ట్ చేసింది అతన్ని. సో, చెప్పిన మాటలతోనే తను విన్నది, కానీ తను ఆధారాలు చూడలేదు, లేకపోతే ఇంకేది చూడలేదు. అతను ప్రేమించాడు, సో నన్ను బాగా చూసుకుంటాడు అనే ఒక నమ్మకంతోనే తనతో వెళ్ళింది. ఇప్పుడు ఇలాంటి కష్టాలు అయితే పడుతుంది అనమాట. సో, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే వాళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక పెద్దవాడు ఉంటాడు కదా, ఆ పెద్దవాడు వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ కోసం ఏకంగా వాళ్ళ కన్న తండ్రిని చంపేసిన కసాయివాడు అనమాట. అంత దారుణమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక క్రిమినల్ అనమాట వాడు. సో, అలాంటి వాడిని ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు టార్చర్ అయితే అనుభవిస్తుంది. గైస్, ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో నేనైతే ఇక్కడ వరకు చెప్తున్నాను. సో, నెక్స్ట్ పార్ట్లో మాత్రం అసలు నేరస్తులు ఎవరు, అసలు రితికా సింగ్ని అక్షయ్ చంపారా లేకపోతే ఇంకెవరైనా చంపారా అనేది మాత్రం నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, సో వీడియోలో ఎంత అవ్వడం మనం పూర్తిగా చూడలేకపోతారేమో అనే ఉద్దేశంతో అయితే నేను 2 పార్ట్లు అయితే రిలీజ్ చేస్తున్నాను. సో, మీరు నెక్స్ట్ పార్ట్ అయితే ఖచ్చితంగా చూడండి. మీకు అనుకోని వ్యక్తి అయితే ఇందులోకి అయితే ఒక ఇంటర్ఫియర్ అయ్యి మాత్రం రితికా సింగ్ లైఫ్ని అయితే స్పాయిల్ అయితే చేశారు. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బై.